మీ ఇళ్లలోకి వస్తున్నాయో తెలుసు. అదే విధంగా నీళ్లు ఎక్కువ నిల్వ ఉన్నప్పుడు, అవుట్లెట్ సరిగా లేనప్పుడు దాంట్లో పెరిగే దోమలు గాని దుర్గంధం నుంచి వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా తెలుసు. నాకు అర్థమవుతుంది, నేను డాక్టర్ని. వీటి వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుందో పాప మహిళలు చెప్తా ఉన్నారు. పిల్లలు 2 వారాలు బాగుంటే 2 వారాలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఉన్నప్పుడు దానికి అవుట్లెట్ కోసం ₹1 కోటి శాంక్షన్ చేపించారు. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో దురదృష్టం, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం వల్ల ఆ పనులు సరిగా చేయలేదు. అయితే ఈ గత 1-2 నెలల నుంచి ఎప్పుడు మొత్తానికి ఏదో కొంత వర్క్ చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ ఏంటంటే ఎలక్షన్ గురించి తాత్కాలికంగా దాన్ని ఒక 100 మీటర్లు అటు జరపడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ దుర్గంధం పోయి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. దాన్ని పూర్తిగా డ్రైన్చి బాగా దూరంగా తీసుకెళ్లి పెట్టాల్సినటువంటి సమస్య అది. తప్పకుండా అది చేస్తాం మేము. రెండోది, చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఇళ్ల పట్టాలు. ఇక్కడే కాదు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది పేదవాళ్ళకి ఇళ్లు లేవు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లు గాని లేకపోతే కనీసం 2 సెంట్లలో ఇళ్లు కట్టించేటువంటి ప్రణాళిక నేను గాని మాధవి గారు గాని ఇద్దరం కలిపి తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మూడోది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతమైనటువంటి వాటర్ సమస్య ఉంది. మన దురదృష్టం, ఎందుకంటే చుట్టుపక్కల కృష్ణానది ఉంది, కావాల్సిన పైపులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రిజర్వాయర్ ఉంది, ఫిల్టరేషన్ మెకానిజం ఉంది. తెలుగుదేశం పార్టీ 2014 వరల్డ్ బ్యాంక్ నిధులతో మంచి రిజర్వాయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిల్టర్ అన్ని కట్టారు. అయితే ఈ వాటర్ సమస్య ఎందుకు ఉంది అంటే ఇందులో 2 కారణాలు. ఒకటి, కొంతమంది అధికారులు డబ్బులు ఎక్కడుంటే అక్కడ పనిచేస్తా ఉన్నారు. డబ్బు గనక లేకపోతే ఆ పని పూర్తిగా మెయింటెనెన్స్ గానీ ఫిల్టర్లు మార్చడం గానీ పూర్తిగా వదిలేస్తా ఉన్నారు. అదే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పెద్ద సమస్యలు. వీటన్నిటినీ కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను కొంతమంది అధికారులతో మాట్లాడా, ఎందుకంటే ఇంత నీళ్ల సమస్య ఎందుకుంది ఈ ప్రాంతంలో, ఇంత వాటర్ చుట్టుపక్కల ఉంటే ఉండకూడదు కదా అంటే వాళ్ళు చెప్పింది ఇవి నాకు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం, అవినీతి. సార్, మీరు అందరికీ చెప్పండి, వచ్చిన 8 నుంచి 10 నెలల్లో మీరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వగలరు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ లో వాళ్ళు కట్టిన రిజర్వాయర్ 2030కి సరిపోయేటువంటి జనాభా ఉన్నకి ఎంత నీళ్లు అవసరమో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ తయారు చేసి పెట్టారంట. అయితే మనం దాన్ని కరెక్ట్ గా వాడుకోకపోవడం వల్ల, అసమర్థత వల్ల ఈ రోజు ఇట్లా నీటి సమస్య ఉంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కొనుక్కునేటువంటి స్థితికి తీసుకొచ్చారు. నీళ్లు కొనుక్కుంటున్నారు అంటే కొంతమంది బాగుపడుతున్నారు, మీరు కాకుండా. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నా హామీ ఇస్తున్నా, పెమసాని హామీ. తప్పకుండా వితిన్ 1 year లో వచ్చే 5 సంవత్సరాలు మీకు నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. ఒకవేళ ఆ సమస్యలో ఏదన్నా సంక్లిష్టత గానీ ఏమన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను చెప్తా ఏంటి ప్రాబ్లం అని చెప్పి మీ అందరికీ నిజాలు వాస్తవాలు బయట పెడతానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత 4వ అంశం డ్రైనేజ్. డ్రైనేజ్ కూడా 2014-19 మధ్య సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹500 కోట్ల రిలీజ్ అయినాయి. ఏ ప్రాజెక్ట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు మ్యాచ్ చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 500 కోట్లలో 150 కోట్లను వేరే పథకాలకు మళ్లించారు. ₹350 కోట్ల ఆల్రెడీ ఖర్చు పెట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి. అయితే మిగిలిన డబ్బులు మ్యాచ్ చేయకపోవడం వల్ల ఈ రోజు అసలు ఆ డ్రైనేజ్ మొత్తం నిరుపయోగంగా పడిపోయింది. ₹350 కోట్ల పని అలా పడిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులు తీసుకొని వ్యక్తిగతంగా కొంతమంది అకౌంట్లో వేయటానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. కరెక్టే, సంక్షేమం చేయాలి, వ్యక్తిగతంగా సహాయం చేయాలి. కానీ ఈ విధంగా మౌలిక సదుపాయాలు అంటే నీళ్లు అనేది మౌలిక సదుపాయం, డ్రైనేజ్ అనేది మౌలిక సదుపాయం. మనకి ఎంత 3,000, 5,000 వచ్చినా మలేరియా వచ్చి దోమలు గుట్టి చచ్చిపోయాం అనుకో, మా ఉపయోగం ఏముంది? మనం బతకాలి కదా ఫస్ట్. మరి 10,000 అవుతుంది, హాస్పిటల్కి వెళ్తే తినేస్తారు ఆ డబ్బులు. ఇది పరిస్థితి. రోడ్లు ఇప్పుడు మీరు చూసారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి మంచి రోడ్లన్నీ ఎవరేసారు? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కదా వేసింది కదా.
మరి తెలుగుదేశం పార్టీ కూడా ఇది రోడ్లనే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కదా, ఈ రోడ్లు మనం ఎందుకు వేయాలి అని మేము 2000 3000 వేస్తే చివరికి రోడ్లు కూడా ఉండవు, మీకు ఎవరికి నడవటానికి తాగటానికి నీళ్లుండవు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు కొట్టేస్తారు, పీల్చడానికి గాలి కూడా ఉండదు. ఇది పరిస్థితి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొకటి, ఇక్కడ లోకల్ గా రజనీ గారు వచ్చారు పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి. వారి గురించి 2 ముక్కలు నేను మాట్లాడాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గాని ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక 2 సార్లు కనుక పోటీ చేస్తే 8 సంవత్సరాల 10 సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. వీరికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరుపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను. అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్కు తీసుకెళ్తే 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఆమెకి, లారీ అయితే 1000 రూపాయలు కమిషన్, గ్రానైట్ అయితే 3000, రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ 15 లక్షలు అమ్మా. ఇది కాదు, ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి, లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదేమోనని. రేషన్ కి 15 లక్షలు, కేబుల్ టీవీకి 7.5 లక్షలు పర్ మంత్. ఇవన్నీ చిలకలూరిపేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు. కేబుల్ టీవీకి 7.5 లక్షలు లేదా రేషన్ కి 15 లక్షలు కడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు? దేవుడు ఇస్తాడా? వాళ్ళకి ఇవ్వడు కదా. ఆ డబ్బులు మీ నుంచే కదా రేషన్ కట్ చేయటమో ఇంకోటి చేయాలి. అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు? పేదవాళ్ళు. కేబుల్ టీవీ లంచం 7.5 లక్షలు ఇవ్వకపోతే 50 రూపాయలకి ఇచ్చేది 7.5 లక్షలు ప్రతి నెలా కట్టాలంటే 60 రూపాయలు 70 రూపాయలు 20 రూపాయలు మీకు పడిపోద్ది. ఇది వాస్తవం. కరప్షన్, అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇది వీళ్ళకేంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి. అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే 20,000 అంట, బార్లన్నీ వాళ్లే తీసుకున్నారు 30 లక్షలు అంట ఒక్కొక్క బార్కి. తర్వాత సబ్ స్టేషన్ పోస్ట్, ఏ పోస్ట్ ఇవ్వాలన్నా 5 లక్షలు. మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ షాపులు ఇస్తారు. ఆ షాపు 5,000 మారినప్పుడు 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారంటే 1,50,00,000 రూపాయలు పేదవాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి షాపు రెన్యూ చేసుకుంటే సంపాదించారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటునామని. దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ గెలవచ్చు. ఇప్పుడు ఇంకా డబుల్ దోచుకుంటారు, ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులం కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకొని కష్టపడి సంపాదించుకున్నారు. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు. ఈ డబ్బు 10 రూపాయలు 2 రూపాయలు ప్రజాసేవ చేయడం కోసం మేము వచ్చాం. ఇద్దరికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ తెలుసుకొని గమనించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసే వ్యక్తుల్లో నేను ఉంటాను అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇళ్ల స్థలాలు చెప్పాను కదా, ఇక్కడ ప్రతి వాళ్ళు పేదవాళ్ళు ఇళ్లతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు ఇచ్చారు, అవి ఎక్కడో ఊరికి దూరంగా ఇచ్చారు. ఆ దూరంగా ఇచ్చిన వాటిలో ఇళ్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా చాలా మందికి తెలియదు. అక్కడ ఓకే, అక్కడ కట్టుకుంటే స్కూల్కి పిల్లలు వెళ్ళాలి, రోజు పని చేయాలి, ఇవన్నీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే టిట్కో ఇళ్ళని సిటీలో దగ్గరగా అద్భుతమైన అపార్ట్మెంట్ లాగా కట్టారు. అవి ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఆ ఇళ్ళు ఇవ్వడమే మానేశారు. ఈ 1 సెంటు పట్టాల్లో కూడా 3-4 రెట్లకి ఎమ్మెల్యేలు 10-20 లక్షలు 30 లక్షలు చేసే స్థలాలని పొలాలని 50 లక్షలు 60 లక్షల రూపాయలకి అమ్మి గవర్నమెంట్ కి అమ్మి పేదవాళ్ళకి అవినీతి లేకపోతే కనీసం 2 సెంట్లు వచ్చేది, 1 సెంట్ ఇచ్చే విధంగా చేశారు. ఇది పరిస్థితి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని
మేము ఇది కూడా ఇల్లు కూడా చెప్తా ఉన్నాము. ఎందుకంటే నేను కూడా నా సొంత ఇల్లు కట్టుకోవడం కోసం 30 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలనేటప్పుడు నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు అద్దెంట్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది. అందరినీ తిరిగి చూస్తా ఉంటే ప్రతి మహిళ కోరుకునేది ఇల్లు. ఆ ఇల్లు ఏదో విధంగా తెచ్చే విధంగా మేము ట్రై చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.